ధన్యవాదాలు. ముఖ్యంగా మేమందరం కూడా ఇప్పుడు కొత్తపాలెం నుంచి కోటప్పకొండ మరి తిరునాళ్ళకి ఉపయోగపడే రోడ్డు పంచాయతీ రాజ్ నిధుల కింద మన ప్రీతం నేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రోడ్డుని మొట్టమొదట మెటల్ రోడ్డుగా వేయడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల అకాల వర్షాల వల్ల దాదాపు 6 నెలలు ఈ రోడ్డును వేయలేకపోయాము. తర్వాత మరి ఇప్పుడు కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా ఈ రోడ్డుని మళ్ళీ మరి డబుల్ లేయర్ గా వేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ రోడ్ ని మరి ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీరు సిద్ధంగా ఉండటం జరిగింది. వాళ్ళ ఈ రోడ్డు శరవేగంతో ముందుకెళ్తా ఉంది. అభివృద్ధి పనులు కూడా బాగా వేగవంతంగా సాగుతున్నాయి కాబట్టి రేపు శివరాత్రి పండగల్లా ఈ రోడ్డుని సిద్ధం చేస్తాము. మరి అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రజలకి అదేవిధంగా భక్తులకి మరి మన ప్రభలు వీటన్ని కూడా వీటి ద్వారా వెళ్ళడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు ఒకటి ఉంది. గోనెపూడి మీదుగా చిన్నతురగపాలెం ఆ రోడ్డును కూడా వేయడం జరిగింది. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డు 4 కోట్ల నిధులతోటి ఈ రోడ్ ని వేయడం జరిగింది. అదే విధంగా గోనెపూడి నుంచి చిన్నతురగపాలెం దాకా రోడ్ ని 80 లక్షల రూపాయలతోటి ఆ రోడ్ ను కూడా బీటీ రోడ్ గా వేయడం జరిగింది. కాబట్టి మరి ప్రయాణికుల సౌకర్యార్థం భక్తుల సౌకర్యార్థం రేపు కోటప్పకొండ తిరునాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి శరవేగంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా మే లోపల ప్రతి గ్రామంలో ఉన్న కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా మరి వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ కింద ఈ రోడ్లన్నీ కూడా మరి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శరవేగంతో ముందుకెళ్తుంది. కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం.